మోదీ నినాదము మీరు చేసిన డెవలప్మెంట్ 400 సీట్ల టార్గెట్ అని పదే పదే మాట్లాడుతున్న క్రమంలో ఇక్కడ ఒక ప్రాంతీయ పార్టీకి సంబంధించి అంటే బీఆర్ఎస్ పార్టీ నేత కేటీఆర్ గారు పదే పదే మాట్లాడుతున్నారు మోదీని తొక్కుదాం రాముని మొక్కుదాము అని చెప్పి. అందులో భాగంగానే ప్రాంతీయత అంశాన్ని పార్లమెంట్లో వినిపించాలి అంటే మా ఎంపీలను గెలిపించాలని ఆయన నినదిస్తూ ఉన్నారు. వాళ్ళ ఎంపీలు గెలిస్తే పోయినసారి ఎంపీలకు ఓటేసి వెళ్తే గంపకింత కమ్మిరు వాళ్ళు. వెంకటేష్ నేత గారు ఉన్నారు, మంచి నాయకుడు వెంకటేష్ నేత గారు. పాపం ఆయన బాధ చెప్తున్నాడు, అన్న గెలిచినాక ఏదైనా కాన్స్టిట్యున్సీ పోవాలంటే పోవద్దంటాడు. ఎంపీలు అందరూ అడగండి, రాములు గారు ఉన్నారు, తిరిగిన కేసీఆర్ అంటాడు, తీసుకపోయి గంప కింద కమ్మేయండు. ఇవాళ ఏమని చేస్తారు వాళ్ళు, రాముడిని మొక్కుదాం, ఆయన దేవుడి నమ్మ నాస్తికుడు కేసీఆర్ కొడుకు దేవుడిని నమ్మని ఇక్కడ గుడికి వెళ్ళారు, మొక్కుకున్నారు, దండాలు పెట్టారు, రాజకీయాల కోసం మొక్కుతాడు. రాముడు జై శ్రీరామ్ అంటే కడుపు నింపుతుందా అన్నాడు, అయ్యానేమో పులిహోర అంటే కడుపు నింపుతుందా అన్నాడు. ఎవరికి ఇట్లా అంటాడు, అయ్యా గిట్ల దింపి బియ్యంలా పసుపు వెళ్తే అచ్చింతలా అన్నాడు. గిట్ల దింపి పులిహోర వేసి తింటే కడుపు నింపుతుందా అంటాడు. నేనన్నా నీ గిట్ల దింపి అక్షింతలైతే అక్షింతలు కనబడతాయి నీకు, గిట్ల తిన్న పులిహోరది కడుపు నింపుతుందా నీకు, మందు తవ్వితే 2 పెగ్గులు తమ్మితే కడుపు నింపుతుంది. సేమ్ యథా రాజా తదా ప్రజ అన్నట్టు కేసీఆర్ కొడుకు. రాముని గురించి మాట్లాడే అర్హత వాళ్ళకి లేదు. ఇవాళ మరి అయోధ్యలో రాముల వారి ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమంలో ఎందుకు పాల్గొనలేవి వీళ్ళు, దాన్ని ఎందుకు సమర్థించలే? అసలు అయోధ్యలో రామ మందిరం ఉండాలంటుర్రా, వాళ్ళు బాబ్రీ మసీద్ ఉండాలనుకుంటారా? దాన్ని స్పష్టం చేయాలి. కాబట్టి రాముడు అంటే బీఆర్ఎస్లకు కాంగ్రెస్లకు భక్తి లేదు, భయం స్టార్ట్ అయింది. రాముడు అంటే దేవుడు అంటే భయం ఊరుకుంటుంది, రాక్షసులకు సైతాన్లకు ఉంటుంది, అందుకే వాళ్ళకి భయం స్టార్ట్ అయింది. రాముడు అంటే మేము బాగా చెప్తా, రాముని పేరు చెప్తాం, తప్పేమున్నది? అరే రాముని కోసం మేము బలిదానమైనాం. అయోధ్యలో రామ మందిరం కోసం మా కార్యకర్తలు ములాయం సింగ్ గవర్నమెంట్ కలిపిన కాల్పులో బలిదానం అయిపోయారు. సరైన నదిలో 6 నెలల పాటు సంవత్సరాల పాటు పుట్టల శవాలు వెళ్ళినాయి. మరి రాముడు వీళ్ళకి దేవుడే కదా, కాంగ్రెస్ వాళ్ళకి దేవుడే కదా, మరి రాముని కోసం ఎందుకు త్యాగం చేయాలి? వీళ్ళు త్యాగం చేయాలని ఎందుకు ఆలోచన వస్తలేదు? అక్కడ పక్కా మరి త్యాగాలు చేసి రామ మందిరం నిర్మించింది కాబట్టి మేము పక్కా రాముని వారసులు చెప్పుకుంటాం. దాని అనుమానం ఏదల్లా వీళ్ళు బీజేపీ రాముని పేరు ఎప్పుడు ఓట్లాడుతుంది, వీళ్ళు మతతత్వవాదులు, మేము భయపడే ప్రసక్తే లేదు. వీళ్ళని మురుగుతో భయపడతామని మేము పక్కా హిందూ ధర్మం కోసం పనిచేస్తాం. మేము ఎక్కడ వెనకడు వేసే ప్రసక్తి లేదు. ఈ మాట చెప్తున్నప్పుడు ఎక్కడో ఒక భయం కానీ ఒక బెనుకు కానీ ఉండదా సంజయ్ గారు? ఎందుకు అంటే ఒక నియోజకవర్గంలో అన్ని సామాజిక వర్గాలు ఉంటాయి, మెజారిటీ ఆఫ్ ద ఓట్ షేర్ ముస్లిం మైనారిటీస్కి క్రిస్టియన్ ఓట్ షేర్ కూడా ఉంటుంది, అవి పూర్తిగా మనకి దూరం అయ్యే అవకాశం ఉంటుంది కదా అనే ఆలోచన మీకుండదా? నేను హిందూ ధర్మం గురించి ఆలోచిస్తాను. మీరు ముస్లిం అయితే ముస్లిం మతం గురించి ఆలోచించండి, మీరు క్రిస్టియన్ అయితే క్రైస్తవ మతం గురించి ఆలోచించండి, తప్పేంది? మీరు ముస్లింలైనా హిందూ గురించి ఆలోచించాలి, మీరు క్రైస్తవులైనా హిందువుల గురించే మాట్లాడాలి అని నేను అన్నాను. నేను ఎప్పుడు అట్లా అనలే కదా. కానీ ఏమవుతుంది, అలా ఏమేం పార్టీ ముస్లిం వర్గమై ఉండి హిందూ దేవులను కించపరుస్తున్నది, హిందూ ధర్మాన్ని హేళన చేస్తున్నది, హిందూ సమాజాన్ని చీల్చే ప్రయత్నం చేస్తున్నది, హిందువులను చంపుతా అంటున్నది 10 నిమిషాలు సమయం ఇస్తే. అటువంటి పార్టీతో వాళ్ళ కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ పోటీ పడి ఎంఐఎం పార్టీతో దోస్తాన్ చేయడానికి సిద్ధమవుతున్నది. కాబట్టి వాళ్ళు మతతత్వవాదులా, నేను మతతత్వవాదినా? మరి వాళ్ళకి హిందువులు అట్లా అవసరం లేదా? మైనార్టీ డిక్లరేషన్ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ హిందూ సమాజంలోని పేదల గురించి ఎందుకు ఆలోచించలేకపోయింది? బరిదగించి మైనార్టీ డిక్లరేషన్ కాంగ్రెస్ పార్టీ ఎందుకన్నది కాంగ్రెస్ పార్టీ అంటే అప్పుడు హిందువులు అవసరం లేదా వీళ్ళకు? అంటే మెజార్టీ 80% ఉన్న హిందువులు వీళ్ళకి అవసరం లేదా? 2 పార్టీలకు అవసరం లేదా? హిందువులు అంటే భయం లేదా వీళ్ళకు? రైట్. అందరూ మర్చిపోయిన ఒక అంశం, తెరమరుగు అయిన ఒక అంశం, సంచలనంగా మీరు నిన్న ప్రెస్ మీట్ పెట్టారు, ఫోన్ ట్యాపింగ్ ఇష్యూ. అసలు ఎందుకు అలాంటి ఆరోపణలు చేశారు? ఎవరు ఈ అశోక్ రావు, ఎలాంటి సంబంధం ఉంది అని చెప్పి మీకు తెలిసింది? అశోక్ రావు గారు ఇక్కడ స్థానిక వ్యక్తి, వాళ్ళ వియ్యం కూడా వాళ్ళ పాపనే ప్రభాకర్ గారి అబ్బాయికి ఇచ్చారు. యూఎస్లో వాళ్ళ ఇంట్లో ఉంటున్నాడు. 100% వాస్తవం ఇది. ఆయన తీసుకుపోయి స్థానిక మంత్రి తీసుకుపోయి ముఖ్యమంత్రి గారికి కల్పించాడు, మామూలు నాయకుల లెక్క కల్పించాడు. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కూడా పోయి ఆ అశోక్ రావు గారి ఇంట్లోనే ఉంటాడు. నామినేషన్ రోజు నేనే ఖర్చు పెట్టినా అని చెప్పి ఆయన ఊరు మొత్తం చెప్పుకొచ్చాడు. ఇప్పుడు స్థానిక ప్రజాప్రతినిధులను కార్పొరేటర్లను చేయించుకుంటారు. కార్పొరేటర్లను కానీ ప్రజాప్రతినిధులు అందరూ కూడా
20 లక్షలు 30 లక్షలు అన్ని ఇచ్చి చాలా మంది ఇతర పార్టీ నాయకులు అందరూ కూడా కొనుగోలు చేస్తున్నాడు. కాబట్టి ఆ డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది? ఇలా ప్రభాకర్ రావు అనే వ్యక్తి ఇప్పుడే కాదు, అసెంబ్లీ ఎన్నికల ముందే ఇలా కరీంనగర్ కేంద్రంగా వాళ్ళ ఆయన ఫోన్ ట్యాపింగ్ అనేది చేసిండు. వాళ్ళు నేరస్తులని ఆరోపించబడి జైల్లో ఉన్నటువంటి ప్రణీత్ రావు గారు సిరిసిల్ల వాసి, కంట్రోల్ రూమ్ అంతా సిరిసిల్ల, వార్ రూమ్ అంతా సిరిసిల్ల. ఎవరు సిరిసిల్ల ప్రాతినిధ్యం వహించింది? ఎవరు? కేసీఆర్ కొడుకు ప్రభాకర్ రావు అనే వ్యక్తి. ఎన్నికల సమయంలో ఆయన ఇంటెలిజెన్స్ ఆఫీసరు. ఏ ప్రభుత్వం వస్తుందో ముందే సమాచారం ఉంటుంది, పక్కా సమాచారం ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చే అవకాశం లేదు కాబట్టి కాంగ్రెస్ పార్టీ నాయకులతో దోస్తం చేయాలి అని చెప్పి ఇక్కడ అడ్డబెట్టి, వాళ్ళ ఇంట్లో అడ్డబెట్టి, రాధాకిషన్ రావు గారేమో 314 రూమ్ నెంబర్ ప్రతిమ మల్టీప్లెక్స్లో, ప్రభాకర్ రావు గారేమో ఇక్కడ అశోక్ రావు గారి ఇంట్లో, వీళ్ళు ఇక్కడనే ఉండి ఇంత ప్లాన్ చేసినారు. అప్పుడే రాజేంద్రరావు గారిని తెర మీద తీసుకొచ్చారు. ఆయన ద్వారా కాంగ్రెస్ పార్టీలో పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థులు పాపం వాళ్ళకి ఈ డబ్బులు తెలుసు తెలియదు విషయం, అది వేరే విషయం. కానీ అందరికీ డబ్బులు ఇచ్చారు, డబ్బులు ఇచ్చి గెలిపించే ప్రయత్నం చేశారు. ఎంత పెద్ద ఎత్తున లావాదేవీలు జరిగినాయి. దీని తర్వాత మొన్న ఎంపీ టికెట్ కూడా పెద్ద ఎత్తున లావాదేవీలు జరిగినాయని చెప్పి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే చెప్పుకుంటున్నారు. కోట్లాది రూపాయలు ఇలా చేతులు మారినాయని చెప్పుకుంటున్నారు, చేతులు మారుతున్నాయని చెప్పుకుంటున్నారు. ఎందుకంటే రాజేంద్రరావు అనే వ్యక్తికి కాంగ్రెస్ పార్టీతో ఏం సంబంధం లేదు. ఆయన కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కానే కాదు. ఇంతవరకు కాంగ్రెస్ పార్టీ జెండా పట్టలే, ఇక్కడ ఏ ఉద్యమాల్లో పాల్గొనలే, కరీంనగర్లో ఉండడానే, కరీంనగర్ మీద అవగాహన లేదు నాకు. ఇటువంటి పరిస్థితిలో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ లోపలనే చర్చ జరుగుతూ ఉన్నది. బట్ ఢిల్లీ నుంచి గల్లీ వరకు పెద్ద ఎత్తున ముడుపులు ముట్టినాయి అనే చర్చ ఇవాళ ఎవిడెన్స్ ఉందా? పొన్నం ప్రభాకర్ ని కూడా ఎవిడెన్స్ ఉంటుందా? అంటే మీరు ఆరోపిస్తున్నారు, చాలా ఆరోపణలు చేస్తున్నారు. అశోక్ రావు గారు అలాగే ప్రభాకర్ గురించి మాట్లాడుతూ ఉన్నప్పుడు మీకున్న ఆధారాలు ఏంటి అని? ప్రభాకర్ రావు గారు విఎం కూడా కాదు అశోక్ రావు గారు. ప్రభాకర్ గారు చీడు ఉన్నారా లేరా? డబ్బులు ఖర్చు పెడుతున్నారు అశోక్ రావు గారా కాదా? పోటీ చేస్తున్న అభ్యర్థిపై అశోక్ రావు గారు ఇంట్లో ఉన్నాడా లేడా? అని తీసుకపోయి ముఖ్యమంత్రి గారు కల్పించిందా లేదా? ఫోన్ ట్యాపింగ్ జరిగిందా లేదా? ఈ ఎంటైర్ ఫోన్ ట్యాపింగ్ ఇష్యూ బీజేపీకి భారీ స్థాయిలో నష్టం చేకూర్చింది అని అనొచ్చా? దీనిలో అందరం బాధితులమే. ఇప్పుడు నేను బాధితుడే, రేవంత్ రెడ్డి గారు బాధితుడే, హరీష్ రావు గారు బాధితుడే, ఆయన కూడా హరీష్ రావు కూడా బాధితుడే. అదే సంవత్సరం పాటు మంచి పదవి ఇవ్వకుండా పక్క పెట్టారు హరీష్ రావు గారిని. ఇదే కారణం అంటారు? ఇదే కారణం, ఫోన్ ట్యాపింగ్. భార్యాభర్తల ఫోన్లు వాళ్ళంతా ఒకే పార్టీ కదా, కేటీఆర్, కేసీఆర్, హరీష్ రావు గారు ముగ్గురు 3 ప్రధాన పిల్లర్స్ కదా ఆ పార్టీకి. కేసీఆర్ కొడుకు కూడా ఫేస్ టైమే మాట్లాడుతున్నారట. కేసీఆర్ బిడ్డ కూడా ఫేస్ టైమే మాట్లాడుతున్నారట. అంటే వాళ్ళ ఫోన్లు వాళ్ళు ట్యాపింగ్ వాళ్ళ ట్యాపింగ్ జరిగింది. కేసీఆర్ అనే వ్యక్తి ఇంట్లో డ్రైవర్ని వదిలిపెట్టాడు, ఇంట్లో వర్కర్స్ని వదిలిపెట్టాడు, ఇంట్లో కుటుంబ సభ్యులను వదిలిపెట్టాడు, ఇంట్లో సిబ్బందిని వదిలిపెట్టాడు. ఇదే ఇల్లు మా ఇల్లు. ఇక్కడ పక్కనే పెట్రోల్ బంక్ ఉంటుంది, ఇక్కడ టెంపుల్ ఉంటుంది, ఇక్కడో వెహికల్ అక్కడో వెహికల్ పెట్టుకొని ఇవాళ నా ఫోన్లు, మా సిబ్బంది ఫోన్లు, మా కుటుంబ సభ్యుల ఫోన్లు ఇవన్నీ ట్యాపింగ్ జరిగింది. ఇదే ప్రాంతంలో ఇంత జరిగాయి. ఇది వాస్తవం అని చెప్తున్నారు కదా. దేశంలో అధికారంలో ఉంది బీజేపీ పార్టీ. దేశ భద్రతకి సంబంధించి ఒక వ్యక్తి డేటా ట్యాప్ చేయటము లేదంటే కాల్స్ని రికార్డ్ చేయడం అనేది అది చాలా తీవ్రమైన నేరంగా పరిగణించబడతాయి మన చట్టాలు. ఎందుకు బీజేపీ సీరియస్గా ఇన్వాల్వ్ అవ్వలేకపోతుంది, రాష్ట్రంపై నెడుతోంది? సిబిఐ విచారణ జరపాలి. సిబిఐ విచారణ జరపకుండా రాష్ట్రం తిరిగీసుకుంది కదా. మరి రాష్ట్ర ప్రభుత్వం ఏం చేయాలి? ఇది దేశ భద్రతకు సంబంధించిన విషయం. ఇది ఫోన్ ట్యాపింగ్ మామూలు విషయం కాదు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఏం చేయాలి? సిబిఐ విచారణ కోరాలి, ఎన్ఐఏ విచారణ కూడా కోరాలి. విచారణ ఎందుకు వెనుక చేస్తున్నది? అసలు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని ఈ మధ్యలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎప్పుడైనా మాట్లాడడం చూసారా? కాళేశ్వరం అటకెక్కింది, ఫోన్ ట్యాపింగ్ అమెరికాకి వెళ్ళింది. కాబట్టి క్లోజ్. ఎందుకంటే మీరు కొట్టినట్టు చేయరు, నేను ఏడ్చినట్టు చేస్తా అని చెప్పి ఈ 2 పార్టీల మధ్య రహస్య ఒప్పందాలు. ఫోన్ ట్యాపింగ్ విషయంలో ఇలా పోలీస్ విచారణలో రాధాకిషన్ రావు గారు నేను కేసీఆర్ గారు చెప్తేనే, పెద్ద ఆయన చెప్తేనే నేను ఈ విధంగా చేసిన అని చెప్పి క్లియర్గా స్టేట్మెంట్ ఇచ్చిండు. ఇది అఫీషియల్గా రికార్డ్ అయి ఉంది. అన్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఏం చేయాలి? కనీసం 41A నోటీస్ ఇవ్వాలి కేసీఆర్ గారికి, కేటీఆర్ గారికి ఇవ్వాలి. కోర్టులో సబ్మిట్ చేసారు రికార్డ్స్ అని. ఎందుకు చర్యలుకోలేకపోతున్నది? కాబట్టి వీళ్ళ అవినీతి చిట్టా కేసీఆర్ దగ్గర ఉన్నది,
కేసీఆర్ చిట్టా వీళ్ళ దగ్గర ఉన్నది. కానీ రెండు పార్టీలు కలిసి ఉంటాయి. బయటికి మాత్రం బీజేపీ వాళ్ళే కాంగ్రెస్లో ఉంటారు, బీఆర్ఎస్ బీజేపీ ఒకటి అంటారు. బీఆర్ఎస్ వాళ్ళే ఉంటారు, కాంగ్రెస్ బీజేపీ ఒకటి అంటారు. కానీ వీళ్ళిద్దరు ఒకటి. బట్ వాళ్ళిద్దరు ఒకటి అని చెప్పి పదే పదే చెప్తూ ఉన్నారు. వాళ్ళిద్దరు ఒకటి ఎలా అయ్యారో అంటే మీ నాయకులు, మీ పార్టీ నాయకులు కూడా బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒకటే అంటారు, ఇంటర్నల్ ఒప్పందం ఉందంటారు. కాంగ్రెస్ ఏమో బీజేపీ బీఆర్ఎస్ ఒకటి అంటారు. ఏ పార్టీ ఎవరు లోపల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉండే, కేసీఆర్ మంత్రి కదా. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉండే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో. టీఆర్ఎస్ వాళ్ళు మంత్రులే కదా, ఎలక్షన్లో కలిసి పోటీ చేసారు కదా. మేము ఎప్పుడు బీఆర్ఎస్తో కలిసి పోటీ చేయాలి. ద్రౌపది మురుగా రాష్ట్రపతి చేద్దాం అనుకున్నారు నరేంద్ర మోడీ గారు. కలిసి ఓడగొట్టింది వాళ్ళే కదా. పార్లమెంట్లో పోటీ దగ్గర జై 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 అని బీజేపీని అడ్డుకునేవారు. బీఆర్ఎస్ కాంగ్రెస్ ఇద్దరు కలిసి చేస్తారు కదా. ఢిల్లీలో ర్యాలీలు తీస్తారు కదా. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు అందరూ బీఆర్ఎస్లో పోతారు. బీఆర్ఎస్ సంబంధించిన ఎమ్మెల్యేలు అందరూ కాంగ్రెస్ పార్టీ పోతారు. వాళ్ళు ఇచ్చి పుచ్చుకునే ధోరణి వాళ్ళిద్దరిది. మేము ఎప్పుడు బీఆర్ఎస్తో కలవలే, బీఆర్ఎస్ మంత్రివర్గం లేము, బీఆర్ఎస్ మా మంత్రివర్గం లేదు, మేము ఎప్పుడు కలిసి పోటీ చేయలే. కాంగ్రెస్ పార్టీకి మాకు పూర్తిగా వైరుధ్యమే. కాబట్టి వాళ్ళిద్దరు ఒకటి, వాళ్ళిద్దరు కలిసి పనిచేస్తారు, కలిసి ఉంటారు. మీరు అసెంబ్లీ జరిగింది, అసెంబ్లీ జరిగితే అసెంబ్లీ జరిగిన సమయంలో ఒక్కరోజు కూడా 6 గ్యారెంటీల గురించి బీఆర్ఎస్ పార్టీ ప్రస్తావించలే. అంత ప్లాన్ అంతా. మీరు కాళేశ్వరం అనండి, మేము విచారణ అంటాము, కథం. మేము పోతాం, ఆడిపోతాం, నీడిపోతాం, కథం, క్లోజ్. 6 గ్యారెంటీల విషయంలో కాంగ్రెస్ పార్టీని గెలిపించారు. 6 గ్యారెంటీలు బీఆర్ఎస్ పార్టీ ఒక్క ప్రశ్న కూడా సంధించలేదు అసెంబ్లీలో. మా ఊరు అడిసరికి సస్పెండ్ పడేశారు. ఓకే, రైట్ సార్. మీరు రాష్ట్ర అధ్యక్ష పదవి బాధ్యతల్లో ఉన్నప్పుడు ఒక రైజింగ్ బీజేపీ గ్రాఫ్ని ఇక్కడ ఉన్న బీజేపీ క్యాడర్ అంతా చూసింది. ఆ తర్వాత చాలా పెద్ద ఎత్తున విమర్శలు. ఆ సింపతి ఇప్పుడు ఏమైనా కన్ఫైన్ అయిందా? ఇక్కడ రాష్ట్ర అధ్యక్ష పదవిలో మీరు అధికారంలోకి తీసుకొచ్చేంతగా గ్రాఫ్ పెరిగింది, ఆ తర్వాత పూర్తిగా తగ్గిపోయింది, అందుకే అసెంబ్లీలో అలాంటి రిజల్ట్ వచ్చింది అని చెప్పి చాలా మంది మాట్లాడుతూ ఉంటారు. చర్చ జరుగుతున్నది. అధికారంలోకి వచ్చే సమయంలో ఇలా జరిగిందని చర్చ జరుగుతుంది, వాస్తవం. ఆ సింపతితో గెలవాలని కోరుకుంటలేను. సింపతి ఉన్నది మాత్రం వాస్తవం. మా కోసం కొట్లాడాడు, కేసులు వేసుకున్నాడు, జైల్లోకి పోయాడు, లాఠీ దెబ్బలు తిన్నాడు, నిద్రాహారాలు మాని పనిచేసిండు, 150 రోజులు ప్రజా సంగ్రామ యాత్ర చేసిండు, నిరుద్యోగ సమస్య మీద ఫైట్ చేసిండు, రైతుల సమస్య మీద ఫైట్ చేసిండు, 317 జీవో మీద ఫైట్ చేసిండు, ఆర్టీసీ కార్మిక సమస్యల మీద ఫైట్ చేసిండు, ఎస్సీ ఎస్టీ బీసీ అగ్రవర్ణాలు పేదల రిజర్వేషన్ కోసం ఈడబ్ల్యూ కోసం ఫైట్ చేసిండు చెప్పి ప్రజలందరూ అదే భావనతో ఉన్నారు. దాంతోపాటు గడిలో ఉన్న కేసీఆర్ను ఎప్పుడు ఎన్నికలప్పుడు తప్ప మిగతా పురాన్ని కేసీఆర్ కూడా బయటికి గుంజుకొచ్చిండు, బీఆర్ఎస్ పార్టీని ఎదుర్కొనేటువంటి ప్రయత్నం చేసిండు అని చెప్పి అది ఉంది. కానీ ఇప్పుడు జరిగే ఎలక్షన్స్ అన్నీ కూడా కేంద్రాన్ని దేశ ప్రధాని నిర్ణయించే ఎన్నికలు, దేశానికి సంబంధించిన ఎన్నికలు, రాష్ట్రానికి సంబంధించిన ఎన్నికలు కావు. బట్ అనిపించిందా ఒక్కసారి మనసులో ఎక్కడైనా ఒక ఫీల్ అలానే నేను కొనసాగితే రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చేదేమో, తీసుకొచ్చేవాడినేమో అని చెప్పి బాధపడిన సందర్భం? బాధపడుతూనే ఉన్నా సందర్భం కాదు అది, చిన్న విషయం కాదు అది. బాధపడుతూనే ఉన్నా, మా కార్యకర్తలు బాధపడుతూనే ఉన్నాం. కాబట్టి అనుకోకుండా కొన్ని సందర్భాలు కొన్ని జరుగుతుంటాయి. కాబట్టి పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా దానికి కట్టుబడి జరిగింది అనుకుంటున్నారు. ఇక దానికి రకరకాలుగా వాళ్ళు కేంద్రంలో నాయకులు ఇంకా సీట్లు పెరగాలని చెప్పి ఆలోచిస్తూ ఉంటారు, ఇంకా అగ్రెసివ్గా ఇంకా పోవాలని చెప్పి ఆలోచిస్తూ ఉంటారు. రకరకాల ఆలోచనలు వాళ్ళకు ఉంటాయి. కాబట్టి సరే, వాళ్ళు ఏది ఆలోచించినా ఏ నిర్ణయం తీసుకున్నా దానికి కట్టుబడి ఉండాల్సిన బాధ్యత కమిట్మెంట్ గల కార్యకర్తలుగా మాకు ఉంటుంది. కాబట్టి అందుకే ఆ నిర్ణయాన్ని శిరసావించి తప్పకుండా కమిట్మెంట్తో పనిచేస్తామని. రైట్. ఇతర నియోజకవర్గాల్లో అంటే పార్లమెంట్ సెగ్మెంట్స్కి వెళ్ళి ప్రచారం చేస్తూ ఉన్నారా? ఎక్కడైనా కనిపించట్లేదు, ఎవరికి వాళ్ళు ఎక్కడే నిమగ్నం అయిపోయారు. పార్లమెంట్ ఎలక్షన్స్ కదా, టైం ఉంటుంది. 7 నియోజకవర్గాలు తిరగాలి. ప్లస్ ఎండాకాలం మధ్యాహ్నం అంతా కూడా ప్రచారం చేసే పరిస్థితి లేదు. కాబట్టి 7 నియోజకవర్గాలు ఉంటాయి. కాబట్టి చాలా పెద్ద నియోజకవర్గ పార్లమెంట్ కాన్స్టిట్యూషన్ చాలా పెద్దది. కాబట్టి ప్రచారం చేయడానికి సమయం లేదు. కాబట్టి నేను ఇప్పటివరకు బయటికి వెళ్ళలే. ఓన్లీ నా కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో మాత్రమే తిరిగే ప్రయత్నం చేస్తున్నాను. రైట్. మీ పార్టీ నుంచి టికెట్ తీసుకున్న హైదరాబాద్ ఎంపీ అభ్యర్థి మాధవి లత ఓల్డ్ సిటీలో పోటీ చేస్తున్నారు హైదరాబాద్ ఎంపీగా. పదే ముస్లింల గురించి మాట్లాడుతూ ఉంటారు, ఆ సామాజిక వర్గాన్ని వేలెత్తి చూపిస్తూ ఉంటారు, విమర్శిస్తూ ఉంటారు. బండి సంజయ్ గారు అక్కడ హిందుత్వ ఎజెండాతో ప్రచారం చేసే అవకాశం ఉందా? ఈ చివరి నిమిషంలో మాధవి లతకి సపోర్ట్గా? లేదు, ఇంకా 4 days మాకు నరేంద్ర మోడీ గారి కార్యక్రమం ఉంది.
నేను చూడలే మాధవరావు గారి వీడియోస్ అనేది చూడలే ఇప్పుడు నేను నా ప్రచారం బిజీలో నేను ఉన్నా కాబట్టి నాడు మాకు నరేంద్ర మోడీ గారి ప్రోగ్రామ్ ఉంది, మా బాస్ వస్తున్నాడు, కాబట్టి మా బాస్ ప్రోగ్రామ్ను విజయవంతం చేసుకోవాలి, కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలందరూ కూడా నరేంద్ర మోడీ గారిని చూడాలి అని చెప్పి ఒక ఆతృతతో ఉన్నారు. కాబట్టి ఆ బహిరంగ సభలు విజయవంతం చేయడం, ఇంకా అన్ని అసెంబ్లీ వారిగా బహిరంగ సభలు నిర్వహించేటువంటి ప్రయత్నం చేస్తున్నాం కాబట్టి, అనేక రకరకాల కార్యక్రమాలు చేస్తున్నాం కాబట్టి రాష్ట్ర పార్టీ డిసైడ్ చేస్తుంది ఎవరు ఎక్కడ ప్రచారం చేయాలి, ఎవరు ఎక్కడ ప్రచారం చేయాలి, రాష్ట్ర పార్టీ నిర్ణయిస్తే కాబట్టి దాని గురించి ఆలోచిస్తాం. రైట్, ఫైనల్ క్వశ్చన్. మీ పార్టీలో ఒక వాయిస్, అసెంబ్లీలో ఒక గలం, రాజా సింగ్ పూర్తిగా స్తబ్దుగా ఉన్నారు. మీకు చాలా సఖ్యతగా ఉండే లీడర్, ఈ పార్లమెంట్లో ఆయన సేవలు చాలా అవసరం, ఎందుకు బయటికి రావట్లేదు, ఎందుకు మౌనం వహిస్తున్నారు? ఇప్పుడు ప్రచారానికి షెడ్యూల్ అక్కడ ఉన్న ఎంపీ అభ్యర్థికి కూడా ఆయన ప్రచారం చేయట్లేదు. అక్కడ ఎంపీ అభ్యర్థులు అడిగండి, నాకు ఐడియా లేదు. రాజా సింగ్ అనే వ్యక్తి హీరో, ధర్మం కోసం పనిచేసే వ్యక్తి, అందరికంటే ఎక్కువ, నాకంటే ఎక్కువ, అందరికంటే ఎక్కువ ధర్మం కోసం పనిచేసే వ్యక్తి. ఈ ధర్మం కోసమే దేనికైనా త్యాగం చేయడానికైనా మొండి పట్టుతోని కొట్లాడేటువంటి వ్యక్తి. ఆయనే రాజకీయాల గురించి ఆలోచించాడు, ఇప్పుడు ధర్మం గురించి ఆలోచిస్తాడు. బట్ అనేక సందర్భాల్లో ఆయన ప్రాణాల మీదకి వచ్చింది. అటువంటి పరిస్థితులు కూడా ఏ రోజు ధర్మాన్ని వదిలిపెట్టిపోలే, దుబాయ్ మస్కటో ఎటో పారిపోలే. అనేక బెదిరింపు కాల్స్ వచ్చినాయి, అనేక కేసులు వచ్చినాయి, కేసులు పెట్టారు, అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపారు. అయినా కూడా రాజాసింగ్ గారు ఎప్పుడు ఇంత భయపడకుండా ధర్మం కోసం పనిచేస్తున్న వ్యక్తి కాబట్టి తప్పకుండా రాజాసింగ్ గారు హీరోనే. ఆయన షెడ్యూల్ వచ్చింది ఆల్రెడీ, లాస్ట్ వీక్ ఇప్పుడు షెడ్యూల్ వచ్చింది. అన్ని దాదాపు మ్యాక్సిమం నియోజకవర్గాల్లో రాష్ట్ర పార్టీ వారిని ప్రచారానికి పంపాలని చెప్పి నిర్ణయించింది కాబట్టి ప్రచారం కూడా సిద్ధంగా పోతున్నారు కూడా. ఫైనల్ గా చెప్పండి, ఎంత మెజారిటీతో గెలుస్తాం అనుకుంటున్నారు? కరీంనగర్ పార్లమెంటు ప్రజలు మీకు ఎందుకు ఓటు వేసి గెలిపించాలనుకుంటున్నారు? ఒక్క మాటలో ప్రేక్షకుల కోసం. ప్రజల ఆశీర్వాదంతో నేను భారీ మెజారిటీతో గెలుస్తానన్న విశ్వాసం, నమ్మకం నాకుంది. మీరు తయారైనటువంటి ఒక కార్యకర్త, కరీంనగర్ గల్లీలో కొట్టాడిన కార్యకర్త ఇవాళ ఢిల్లీ వరకు ఎదిగాడు. అది మీ ప్రోత్సాహం, మీరు చూపించిన ప్రేమ, అభిమానం. కాబట్టి మీరు ఓటేసి గెలిపించిన తర్వాత ఏ రోజు రెస్ట్ తీసుకోలే, నేను ఏ రోజు డబ్బు సంపాదించుకోవడానికి ప్రయత్నం చేయలే, ఏ రోజు కూడా వ్యాపారం చేసే ప్రయత్నం చేయలే, ఏ రోజు కూడా అవినీతి అక్రమాలకు పాల్పడే ప్రయత్నం చేయలే. నిజాయితీగా, నిబద్ధతతో కమిట్మెంట్తో ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ నేను పోరాటం చేసినటువంటి తీరు మీ అందరికీ తెలుసు. మీరు ఎంపీగా గెలిపించిన తర్వాత, కేంద్ర నాయకత్వం రాష్ట్ర అధ్యక్షుడిని చేసిన తర్వాత ఈ రాష్ట్రం మొత్తం పేద ప్రజల కోసం, ఇబ్బందులు కష్టాలను పేదలకు భరోసా ఇవ్వడం కోసం ఏ విధంగా నేను పోరాటం చేసినో, ఏ విధంగా పోలీస్ కేసుల వల్ల లేకుంటే జైలుకు పోయి ఏ విధంగా ఇబ్బందులు పడ్డానో, ఏ ఇబ్బందులు పడ్డా కూడా వెనుకడు వేయకుండా మీకోసం కష్టపడి పనిచేసినో ఒక్కసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది. మీరు నన్ను ఎంపీగా గెలిపించిన తర్వాత 2 సంవత్సరాలు కోవిడ్తో పోయినప్పుడు కూడా 3 సంవత్సరాల్లో 12,000 కోట్ల పైగా నిధులు, 12,000 కోట్ల రూపాయలకు పైగా నిధులు తీసుకొచ్చి అభివృద్ధి చేసినటువంటి విషయాన్ని గుర్తుంచుకోండి. దాంతోపాటు ఈ దేశం రక్షింపబడాలంటే, ఈ దేశం అభివృద్ధి చెందాలంటే తప్పకుండా నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా కావాల్సిన అవసరం ఉంది. నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా లేనటువంటి భారతదేశాన్ని ఊహించుకుంటేనే ఒక భయం మనలో పడొస్తూ ఉన్నది, ఒక టెన్షన్ మనలో పడొస్తూ ఉన్నది. ఇటువంటి పరిస్థితుల్లో మీ అమూల్యమైన ఓటును వేసి నన్ను ఎంపీగా గెలిపిస్తే, మీరు వేసిన ఓటును నేను ఢిల్లీ వెళ్ళి నరేంద్ర మోడీ గారిని ప్రధానమంత్రి చేయడంలో నేను కూడా ఓటేసేటువంటి అవకాశం ఉంటుందని భావిస్తున్నాను. తప్పకుండా మీరు అందరూ నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి కావాలంటే కరీంనగర్లో బండి సంజయ్ అని నన్ను భారీ మెజార్టీతో గెలిపించాల్సిందిగా కోరుతా ఉన్నాను. రైట్, థ్యాంక్ యూ సో మచ్. విష్ యూ ఆల్ ది బెస్ట్ బండి సంజయ్ గారు. మరొకసారి మీ ఏర్పాటు చేసుకున్న కోట, ఇది కరీంనగర్ సామ్రాజ్యంలో మీరు ఎంపీగా గెలిచి మీరు అనుకున్న సేవలు, మీరు అనుకున్న పరిపాలన అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. విష్ యూ ఆల్ ది బెస్ట్, విష్ యూ ఆల్ ది సక్సెస్. థ్యాంక్ యూ. ఇది కరీంనగర్ పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్ గారితో స్పెషల్ ఇంటర్వ్యూ. ఖచ్చితంగా కార్యకర్తని దేశ స్థాయిలో సేవలు అందించే దిశగా కరీంనగర్ ప్రజలు ప్రోత్సహించారు. అందులో భాగంగానే ఎంపీని ఒకసారి చేశారు, మరొకసారి తిరిగి ఆశీర్వదించమని ఆయన కోరుతున్నారు. దట్స్ ఆల్ ఫర్ నౌ.